రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా లేదా ఏ విషాదం జరిగినా ఫస్టు ఈ పాలకుల కంటే కూడా అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే అదిగో ఈ విధమైన మేలు జరిగేది వాళ్ళకు బాధితులకు, అదిగో ప్రభుత్వం వైపు నుంచి ఈ రకమైన భరోసా దక్కేది, ఎక్కువ ఈ చర్చనే జరుగుతూ ఉంది. దానికి కారణం బహుశా ఈ పాలకుల్లో నెలకొని ఉన్న అసహనం, విషాదం జరిగినప్పుడు వీళ్ళు భరోసా ఇవ్వలేకపోవడం, ఆ ఇచ్చే మానవత్వం లేకపోవడం కూడా మనం ప్రధాన కారణాలుగా చూడాలేమో. ఏ అంశమైనా చూడండి, ఇప్పుడు విశాఖ స్టీల్ అంత మా మనుషులు ముద్దయిపోయారు, కుటుంబాలు తీవ్ర విషాదంలో నెలకొని ఉన్నాయి. కానీ అక్కడికి పోయిన పాలకుల స్పందన ఏంటి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి, తీవ్ర వివాదాల్లో ఇరుక్కున్నారు. అదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ అనే సంఘటన జరిగితే అది ప్రైవేట్ది, ఇది మళ్ళీ ప్రభుత్వంది విశాఖ స్టీల్. అట్లాంటప్పుడు ప్రభుత్వాలు ఇంకెంత బాధ్యతగా ఉండాలి. అక్కడ ప్రైవేట్ది జరిగినా కూడా స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే లైవ్లోకి వచ్చి ఏం చెప్పారు, పోయిన ప్రాణాలు తీసుకురాలేను, చాలా బాధాకరం, విషాదకరం, కానీ మీ కుటుంబానికి నేనే పెద్ద, మీకు అన్న నేనే, తమ్ముడు నేనే, మీ కుటుంబానికి పెద్దవి ఉంటా, మీకు అండగా ఉంటా, మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది, ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుందని చెప్పి ₹1,00,00,000 ఇచ్చారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రమాదం దీని చుట్టూ అందరూ మాట్లాడుకుంటున్నారు, అరే జగన్ ఎంత బాగా స్పందించారు, జగన్ ఎంత భరోసా ఇచ్చారు, జగన్ అలాంటి కుటుంబాలకు ఎంత ధైర్యం ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ జగనే గుర్తొస్తూ ఉన్నారు. ఏదైనా పశ్చిమాసియాలో యుద్ధం ఉంది కాబట్టి మీరు బండ్లు వేసుకొని తిరక్కండి, కార్లు వేసుకొని తిరక్కండి, అదిగో మీరు ఆయిల్ సేవ్ చేయండి, అది సేవ్ చేయండి, ఇది సేవ్ చేయండి, మాట ఇబ్బంది ఉంది కాబట్టి పెట్రోల్ రేట్లు పెంచుతున్నాం, డీజిల్ రేట్లు పెంచుతున్నాం, గ్యాస్ రేట్లు పెంచుతున్నాం, అన్నీ మీ వీపులు విమానం మూత మోగిస్తున్నాం, అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఈ చర్చ జరిగినప్పుడు మళ్ళీ జగనే గుర్తొచ్చాడు, అరే కరోనా లాంటిది కనుక ఉండింటే ఆ విషయంలో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత పిఆర్లు చేసుకునే వాళ్ళు, పావలా అంత చేసిన రూపాయంత ఎంత పిఆర్లు చేసుకునే వాళ్ళు, జగన్ కరోనా లాంటి మహమ్మారిని ఎంత బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశా, పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ స్టడీ చేసిపోయారు, ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏం విధానాలు అవలంబించారని, అంత అద్భుతంగా చేశా. మళ్ళీ ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ఏమైనా తప్పినాడా అంటే తప్పలేదు. ఎవరైనా ఉండింటే కరోనా వచ్చింది, ప్రజలు అర్థం చేసుకోండి, సంక్షేమం ఇవ్వలేను అని చెప్పేవాళ్ళు, ఇటువంటి ఇప్పుడున్న పాలకులు లాంటి వాళ్ళు ఉండింటే, కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు, ఎంత బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశాడో. అట్లా మీకు ఏం జరిగినా వైసీపీ వాళ్ళు పాములు, వాళ్ళకు పాలు పోయకండి, ఏం చేయకండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్లు కానీ చేయకండి, అట్లా ఏం చేయకండి అని పెద్ద పెద్ద మనుషులు అనబడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ జగనే గుర్తొచ్చాడు. రాజకీయం అనేది ఓట్ల వరకే, ఆ తర్వాత మనకు ఓట్లు వేసారా లేదా సంబంధం లే, అర్హులైన ప్రతి వాళ్ళకు సంక్షేమం అందే తీరాలి అని ఇంటింటికి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వాన్ని పంపించి సంక్షేమ పథకాలను పంపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. విషాదంలోనైనా, ప్రజలకు అవసరంలోనైనా, ఇచ్చిన మాట నిలబెట్టడంలో అయినా, ప్రజలకు భరోసా ఇవ్వడంలోనైనా, బాధితులకు అండగా నిలబడడంలోనైనా, మానవత్వంతో స్పందించడంలోనైనా ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యో ఆయన ఉన్నింటి ఇలా ఉండేది కదా, అరే ఆయన ఉన్నింటి ఇలా స్పందించు, ఆయన నుండి ఇలా జరుగు. ఈ చర్చ ప్రతి విషాదం చుట్టూ, ప్రతి అవసరం చుట్టూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉంది.